మీ సంతానం వలన మీకు కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉన్నాయి. మీ పెద్దల వలన కూడా మీకు కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి. మీ శ్రమ వృధా పోలేదు. తప్పకుండా మీ శ్రమకు తగినటువంటి ఫలితము మీకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి, యోగవంతమైనటువంటి ఇది రావటానికి కూడా మీకు విజయము వైపు అడుగులు వేసేదానికి అనుకూలవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును. ఎందుకంటే గురువు ద్వితీయములోకి వెళ్ళాడు. అంటే సంపద స్థానంలోకి ఎప్పుడైతే ద్వితీయంలోకి వెళ్ళాడో గురువు, కనుక భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు మార్గదర్శకము. బుద్ధిలో బృహస్పతి అని అంటాము కదా, అలా మీకు బుద్ధి పనిచేయటము సమయానికి. నేను ఇన్నాళ్ళు చేసినటువంటిది ఎప్పుడో గతంలో ఒకటి మర్చిపోయాను, అది గనక ఇప్పుడు నేను చేసుకుంటే ముందుకు వెళతాను అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళేటువంటి విధముగా మళ్ళీ దాన్ని మీరు ప్రయత్నాలు చేసుకుంటారు. దాని ద్వారా మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. ఒక్కసారిగా చీకటిగా ఉన్న సమయంలో వెలుతురు వచ్చినట్టుగా మీ జీవితము మార్పు జరిగేటువంటి విధముగా ఉండబోతున్నది అనేది మీకు తెలియజేస్తున్నాను.